ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కోస్తాపై మొదలైన మొంతా తుఫాన్ ప్రభావం, పలు చోట్ల ఎదురుగాలులతో కూడిన వర్షం. జస్టిస్ మాన్వేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకరణ. మొంతా తుఫాన్పై ప్రతి గంటకు బులెటిన్, రియల్ టైంలో అప్డేట్. పీఎంఓతో సమన్వయ బాధ్యతలు మంత్రి లోకేష్ కు అప్పగించిన సీఎం. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. తుఫాన్ కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం మొంతా తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వ్యాయావ దిశగా కదులుతుంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక ఈ తుఫాను మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ కు చేరుకున్న జిల్లా ప్రత్యేక ఐఏఎస్ అధికారిని అమ్రపాలికి స్వాగతం పలికిన జాయింట్ కలెక్టర్ నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర్ మినీ కార్పొరేట్ హాలులో అధికారులతో సమావేశమై ముందస్తు చర్యలపై సమీక్షించిన అమ్రపాలి. సంబంధించి మనకు మచిలీపట్నంలో రెడ్ అలర్ట్ ఆల్రెడీ కలెక్టర్ గారు ప్రకటించున్నారు. దాదాపు మనకి ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనే సూచన అయితే మనకుంది. దానికి సంబంధించి గత 2 రోజులుగా మనం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసినాము. డివిజన్ స్థాయి, మండల స్థాయిలో కూడా మనం కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసినాము. మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్పాము. అట్ ద సేమ్ టైం మనం దాదాపు 180 రిలీఫ్ సెంటర్లు అనేది పెట్టున్నాము. ఆ రిలీఫ్ సెంటర్లో సిబ్బందిని కూడా, గవర్నమెంట్ సిబ్బందిని కూడా, అన్ని డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా పెట్టున్నాము. సో దాదాపు 30,000 కెపాసిటీ సంబంధించిన రిలీఫ్ సెంటర్లు అయితే ఉన్నాయి మనకి. సో ఎవరైతే ఇప్పుడు మనకి వర్షపాతం అధికంగా ఉంది కాబట్టి ఎవరైతే పూరిల్లో ఉన్నారో లేకపోతే కొంచెం క్యాష్డ్ హౌసెస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్లోకి తరలిస్తున్నాం. ఈరోజు సాయంత్రానికి మోస్ట్లీ అందరినీ కూడా ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక 3-4 రిలీఫ్ సెంటర్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. దాదాపు 100 మంది పైగా ఆల్రెడీ రిలీఫ్ సెంటర్లో మన ప్రజలు ఆల్రెడీ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి స్పెషల్ ఆఫీసర్గా ఏర్పాటు చేయడం. స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు చాలా విజిట్ చేశారు. కొన్ని రిలీఫ్ సెంటర్స్, సైక్లోన్ షెల్టర్స్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా మనం చెప్పేది ఏంటి అంటే ఈ వర్షాల కారణంగా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి మరీ అత్యవసరం అయితే తప్ప బయటికి రావాల్సిన పని లేదు. ఎవరికైతే ఇల్లులు సరిగ్గా లేవు, లేకపోతే ముంపు గురవుతారు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వెంటనే రిలీఫ్ సెంటర్కి ఏర్పాటు చేసుకోవాలి, వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మనం ఆల్రెడీ జిల్లాకు సంబంధించి మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు, సహాయ సహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయానికి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, ఇరిగేషన్, R&B, వ్యవసాయ, విద్యుత్ తదితర శాఖల అధికారులు 24/7 ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారన్నారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవిఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్
ఇల్కియా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ లక్ష్మీసా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలు సూచనలకు అనుగుణంగా తుఫానుతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, చెట్లు విరుగుపడేందుకు, వరద ముంపు సంభవించేందుకు, రోడ్లు దెబ్బతినేందుకు అవకాశమున్న ప్రాంతాలను ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు మంతా సైక్లోన్ అన్ని జిల్లాల్లో ఇంపాక్ట్ ఉంది. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ రోజు నుంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 days నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే సీఎం ఆఫీసర్స్ అందరూ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అందరూ ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దేశం చేసి అన్ని రకాలుగా తయారీగా ఉండాలి. ఎక్కడ ప్రాణహాని కానీ లేదా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే ఉందో దానికి మొదలు ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేసుకుంటూ ప్రియంటివ్ యాక్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఈ వాటర్ బాడీస్ లేదా రోడ్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్ట్రిక్ పోల్స్ హోర్డింగ్స్ ఇటువంటి పడిపోయే అవకాశం ఉంటే అది ముందుగానే మీరు వైండప్ చేసి దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే దాదాపు 175 హోర్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఆల్రెడీ డిస్మాంటిల్ చేసి పెట్టేయడం జరిగింది. అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్, ఈ ప్రైవేట్ బిల్డింగ్స్, ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా దాదాపు ఒక 30 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు ఉండకుండా ఆ బిల్డింగ్ నుంచి దూరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వర్షం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఈ ఇబ్బందులు వచ్చి ముంపుగా అయిపోతుంది లేదా ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ వచ్చేస్తుంది ఈ టైప్ అయినా ఉంటే సో ఈ ల్యాండ్ స్లైడ్ జరిగే ఏరియా ఎటువంటి ఏమైనా ఉంటే అలాగే రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలని కనుక వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం అర్బన్ రూరల్ ఏరియాలో మొత్తం కలిపి సో దాదాపుగా 189 రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వల్నరబుల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేదా ముంపుకు గురయ్యేలాగా ఉంటే లేదా ఏదైనా ఈ రివర్ పొంగి అక్కడ గ్రామానికి కట్టేలాగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో సైక్లోన్ టైంలో ఈవెన్ రైతులకి కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ మెడికల్ నీడ్ ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్త తీసుకుని చెప్పడం జరిగింది. రైతులకు ముఖ్యంగా విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి లాంఛనంగా ప్రారంభించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని, విజయవాడ నగర వాసుల కోసం అత్యాధునిక హంగులతో జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరో నవదీప్, హీరోయిన్ దివి పేర్కొన్నారు. విజయవాడ స్టెల్లా కాలేజ్ సాయిబాబా గుడి సమీపంలో నూతనంగా జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి ముఖ్య అతిథులుగా విచ్చేసి జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వాలన గావించి సెంటర్లో ఏర్పాటు చేసిన సేవల వివరాలను, నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రఖ్యాతగాంచిన జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు తమ సేవల విస్తరణలో భాగంగా విజయవాడలో కూడా సేవలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇక జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ కు విశేష సంఖ్యలో కస్టమర్స్ ఉండటం తాము చూశామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే వారు వ్యాపార రంగంలో రాణించగలరని తెలిపారు. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి, ఫ్యాషన్ కు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు. బ్యూటీ సేవలతో పాటు ఆయుర్వేద సేవలు కూడా ఒకే చోట అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు సూచించారు. 3వ తరగతిలో 4వ తరగతిలో కేవీఆర్ ట్రావెల్స్, కేసినేని ట్రావెల్స్లో హైదరాబాద్ ఈసీఐలో నన్ను ఇంత ఉండేవాడిని. అప్పుడు ఎక్కించి బెన్ సర్కిల్లో మైనేని టెంట్ షాప్ దగ్గర వెంకటరత్నం మాస్టర్ గారు నిల్చొని ఉంటారు, అక్కడ దింపేయండి అని నన్ను పంపించేవాడు చిన్నప్పుడు. విజయవాడ అంటే విజయవాడతో నా అనుబంధం చెప్తున్నాను. మై మదర్ ఈజ్ ఫ్రమ్ హియర్. నా చిన్నప్పుడు అన్ని సమ్మర్ హాలిడేస్ తాతగారి మీద ప్రేమ అని చెప్పి మామిడికాయల కోసం వచ్చేవాడిని నేను బేసికలీ. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ 1 year కూడా చదివాను, సెకండ్ ఇయర్ ఇక్కడ.
సో అప్పుడు ఖుషి సినిమా తర్వాత స్లింగ్ బ్యాగ్ అనేది ఒక ఫ్యాషన్ ఉండేది. అది వేసుకొని వచ్చినందుకు హాస్టల్లో గొడవలు కూడా చేశాను నేను. సో నా పాయింట్ ఏంటంటే బేసిక్లీ ఒక మనిషి కాన్ఫిడెంట్గా, అంటే మన ఫిజికల్గా మనం బయటకు వచ్చినప్పుడు అందం అనేది డెఫినెట్గా అంటే మనసులో ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది. బట్ ఒక మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఒక బ్యూటీ. అంటే ఫస్ట్ చూడంగానే మనం కనిపించే దాని మీద కూడా కొంత డిపెండ్ అయ్యి ఉంటుంది. దానికి లింక్ అయ్యి హెయిర్ స్టైల్ కానీ జనరిక్ బ్యూటీ అనేది డెఫినెట్గా ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు చాలా జే లగ్జరీ సలూన్ ఇది వరకు వైజాగ్లో చాలా స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ. ఇప్పుడు విజయవాడకు వచ్చింది అండ్ ఇట్ ఈస్ చాలా 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 పెద్ద స్టోర్ విజయవాడలో ఉంది. ఇది పెద్దది కాదు అంతలాగా అన్నారు, బట్ ఇది చూస్తే చాలా భారీగా ఉంది. ఇట్స్ 2 సింగిల్ ఫ్లోర్ కదా, 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ సలూన్ అండి. నేను ఇంత పెద్ద సలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాను విజయవాడలో. చాలా బాగుంది. లోపల సర్వీసెస్ చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి. ద స్టాఫ్ ఆల్సో ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్. నేను ఖచ్చితంగా ఈవెంట్ అయిపోయింగానే ఐ విల్ గెట్ అ స్పా డన్, ఐ విల్ గెట్ ఆల్ మై సర్వీసెస్ డన్. ఐ జనరలీ ప్రిఫర్ గుడ్ సలూన్స్ అండ్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. నవదీప్ గారికి ఫస్ట్ నమస్కారం, ఎందుకంటే చాలా మంచి రీల్ ఇచ్చి మాకు మంచి మైలేజ్ ఇచ్చారు. అలాగే దివి మ్యామ్ కూడా ఆల్ ది వే వచ్చారు. మా జే లగ్జరీ అనగానే కొంచెం బాగా సపోర్ట్ చేశారు. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండ్ స్వాగతం అండి. ఎందుకంటే మా జే లగ్జరీని ఇంత చక్కగా కవర్ చేస్తున్నారు మీరు. జే లగ్జరీ స్టార్ట్ అవడానికి కారణం అండి మా వైఫ్ అండి. జే అంటే జ్యోతి, మా వైఫ్ యొక్క ప్యాషన్ అండి. నేను సపోర్ట్ చేశాను, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటుంది. సో బ్యూటీ ఆడవాళ్ళకి కాస్మెటిక్స్ మీద, చీరల మీద, బ్యూటీ మీద ఎలాగైతే ఎక్కువగా ప్రీతి ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అలాగే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. సో మీరు తెలివైన వాళ్ళు సార్, ఆ ఖర్చుని ఇలా తిప్పారు మీరు. సో మీరు ఇన్కమ్గా చేశారు అది. సో ఆ ప్యాషన్ని సపోర్ట్ చేసి తీయడం వల్ల 2019 ఈరోజు విజయవాడలో గురునానక్ కాలనీ వద్ద జే సలూన్ స్టార్ట్ చేయబడతా ఉంది. అందుకు యాజమాన్యం శ్రీకాంత్ గారిని అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాగే మన ఆంధ్రప్రదేశ్లో కల్లా పెద్ద సెలూన్ చైన్గా నిలవాలని కోరుకుంటూ, ఇప్పుడు గత 16 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చాక మనకి అమరావతి కానీ, అలాగే విజయవాడ కానీ, అటే వైజాగ్ కానీ ఎలా డెవలప్ అవుతుందో అందరం చూస్తూనే ఉన్నాం. పాపులేషన్ కూడా అంతకంతా పెరిగి 12 లక్షలు 13 లక్షలు ఉన్న పాపులేషన్ దాదాపుగా 25 లక్షలు రీచ్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే మన జే సలూన్ యాజమాన్యానికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఒట్టి సెలూన్ ఇదే కాకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా పెట్టడం చాలా మంచిది. అలాగే ఇంకా మరెన్నో Tier 2 సిటీస్ అన్నిట్లో కూడా ఇంకా మరెన్నో సెలూన్లు ఓపెన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటు మీ గద్దె క్రాంతి కుమార్. అయితే ఈరోజు విజయవాడ నగరంలో చాలా గ్రాండ్గా జే లగ్జరీ సెలూన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు అమరావతి ఎంత శరవేగంగా జరుగుతూ ఉందో, ప్రజల మనసులో ఆలోచనలు ఎంత శరవేగంగా మార్పులు వస్తున్నాయో, ఆ మార్పులకు అనుగుణంగానే ఇక్కడ వారి యొక్క ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వారి యొక్క ప్రాజెక్ట్ విధానాలు కానివ్వండి, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని రకంగానే ఇక్కడ సెలూన్ని వాళ్ళు మోడల్ అవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ ఫ్యాషన్ టెక్నాలజీని కూడా ఇక్కడ కొత్తగా విజయవాడ ప్రజలకు పరిచయం చేస్తూ, ఇందాక చెప్పినట్టు పెద్దలు ఏదైతే ఆయుర్వేదిక్కి సంబంధించిన కొన్ని రకాల వెసులుబాట్లు కూడా ఇక్కడ తీసుకొస్తూ ప్రజలకి అనుసంధానం చేస్తూ తీసుకెళ్తున్న కార్యక్రమాన్ని బాగా అభినందనీయం. మరి శ్రీకాంత్ గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనకు బాగా కావాల్సిన వాళ్ళు, వారందరూ కూడా మా అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయటం, ఇక్కడ ఈ షోరూమ్ని ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ సెలూన్ మరిన్ని ప్రాంతాల్లో విస్తరించేలాగా దీని స్థావరం పెంచే విధంగానే ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళని అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో గురునానక్ కాలనీలోని సర్వీస్ రోడ్లో జే లగ్జరీ అని చెప్పి హెయిర్ అండ్ బ్యూటీ ఆయుర్వేదిక్ దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. శ్రీకాంత్ గారు ఇవాళ అమరావతిలో ఒక మంచి సెలూన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. వీళ్ళు గతంలో విశాఖపట్నంలో కూడా 2 బ్రాంచ్లు ఉన్నాయి. అక్కడ బ్రహ్మాండంగా, ఎందుకంటే అక్కడ వైజాగ్ వెళ్ళినప్పుడు అనేకసార్లు చూడటం జరిగింది. బ్రహ్మాండంగా అక్కడ సర్వీస్ అందజేస్తూ ఉన్నారు ప్రజలకి. అదేవిధంగా
ఒక విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సెలూన్లు విస్తరించాలని చెప్పి కోరుకుంటూ వారికి ఒకసారి శుభాకాంక్షలు సమర్పించుకుంటాం. ఈరోజు విజయవాడ నగరంలో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్నటువంటి జే లగ్జరీ యూనిసెక్స్ సెలూన్ ఏదైతే ఉందో మరి అధునాతన సౌకర్యాలతో ఇవాళ అత్యంత భారీగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనందరం చూస్తున్నాం, చిన్నపిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు కూడా ఫ్యాషన్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, మరి వారి అవసరాలకు తగ్గట్టు ఇవాళ చాలా విశాలంగా మరి అన్ని ఏజ్ గ్రూప్స్ వారి రిక్వైర్మెంట్స్ని మీట్ అయ్యే విధంగా ఈ సెలూన్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఇది బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ సాధించాలని మరిన్ని బ్రాంచెస్ విజయవాడ అదేవిధంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో వారు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష ఏపీ బార్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికవటం బీబీఏ సభ్యులందరికీ గర్వకారణమని పలువురు వక్తలు కొనియాడారు. బీబీఏకి చెందిన పిచ్కా శ్రీనివాస్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులవ్వడం బెజవాడ బార్ అసోసియేషన్ ఘనతకు మరింత పెంచిందని వెల్లడించారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష ఏపీ బార్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పిచ్చుక శ్రీనివాసరావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో వారికి సన్మానం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ ప్రభుత్వం నుండి న్యాయవాదుల వరకు అందవలసిన సంక్షేమ పథకాలు అందజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇక దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకి పాటుపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. 25/10/2025 జరిగిన ఏపీ ఫెడరేషను జిల్లా ఫెడరేషన్ మీటింగ్లో కొన్ని తీర్మానాలు జరిగినాయి. తీర్మానాలతో పాటు బాడీని కూడా ఎన్నుకోబడింది. ఆ బాడీలో మన బెజవాడ బార్ తరఫున నన్ను రాష్ట్రానికి కన్వీనర్గా, రాష్ట్రానికి ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ బార్ ఫెడరేషన్ అధ్యక్షులైన శివగారిని జనరల్ సెక్రటరీగాను, నెల్లూరు బారు ఫెడరేషన్ రెడ్డి గారిని కో కన్వీనర్గాను, ఇతర సభ్యులుగా 25వ తారీఖు నామినేట్ అయ్యాము, ఎలక్ట్ కాబడినాము. దాంట్లో ముఖ్యంగా ఒక 3 తీర్మానాలు చేశారు. అదేంటంటే ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రంలోని న్యాయవాదులందరూ కూడా ఈ మానవ హక్కులకి సంబంధించిన ఒక అంశం చాలా ఇంపార్టెంట్ అని, రాష్ట్రంలో జరుగుతున్న ఈ మానవ హక్కుల అంశం మీద ఒక కమిటీ ఉండాలని అభిప్రాయపడటం, ఈ మానవ హక్కుల కమిటీకి నన్ను చైర్మన్గా చేసినందుకు రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా బెజవాడ బార్ అసోసియేషన్ అనేక దీంట్లో పోలీసు దౌర్జన్యాల మీద కానీ, ఎన్కౌంటర్లు, లాకప్ డేస్, ఇలా అనేక అంశాల మీద ప్రజల తరఫున నిలబడి ఉద్యమాలు చేసింది, పోరాడింది. దానికి సంబంధించిన అన్నీ కూడా కేసులు సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడు దాకా కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే ఒక బెజవాడ బార్ అసోసియేషన్కే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా అనేక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య మనం కూడా చూసాము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాటి మీద కూడా. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మానవ హక్కుల కమిటీ ఉండాలి. ఆ కమిటీ తరఫున రాష్ట్రంలో మేము అన్ని నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో సత్య ప్రమాణం చేసి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును గాయపరిచారు. అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలి అని అన్నారు.
అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా పైన అమ్మవారు ఉన్నారు, కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు, కృష్ణమ్మ తల్లి. కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తాను. పునరావాస కేంద్రాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో త్రాగునీరు, వాడుక నీరు సరఫరాలతో అంతరాయంలో ఉండరాదని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి స్కూల్ రోడ్, పటమట విఎంసి పాఠశాల, సత్యనారాయణపురం, ఏలూరు రోడ్, వన్ టౌన్, గాంధీజీ మున్సిపల్ స్కూల్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా కృష్ణవేణి స్కూల్ రోడ్లో జరుగుతున్న అవుట్ ఫోల్ డ్రైనేజ్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సర్కిల్, పటమట, బెంజ్ సర్కిల్ వద్ద వర్షపు నీటి నిల్వలు ఉండకుండా శాశ్వత పరిష్కారంలో భాగంగా నిర్మిస్తున్న అవుట్ ఫోల్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక మొంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ నగర నేపథ్యంలో పాలక సంస్థలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా పట్టమటలోని విఎంసి స్కూల్, సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్ మరియు వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో పునరావాస కేంద్రాలు పరిశీలించారు. మొంతా తుఫాన్ ప్రభావాన్ని నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. ఇక సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడ సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు శాటిలైట్ ఫోన్లను వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండే 2700 గ్రామాలకు వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3211 జనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదన్నారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేదే ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోను రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ మానవేంద్ర రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయ విద్య అభ్యసించిన తదుపరి 2002లో జిల్లా జడ్జి క్యాడర్లో నియమితులై వీరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందజేశారు. 2015 జూలై నుండి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా మరియు 2019 జూన్ నుండి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందజేయగా 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. ఇక గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై సొంత రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ఉద్యోగులు, ఏపీ లీగల్ సర్వీసెస్
అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the notification of transfer of Honorable Sri Justice Chekati Manvendranath Rai, Judge, Gujarat High Court, to be a judge of the Andhra Pradesh High Court. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Sri Justice Chekati Manvendranath Rai, Judge, Gujarat High Court, to be a judge of Andhra Pradesh High Court and to direct him to assume charge of his office in the Andhra Pradesh High Court. His Excellency, the Honorable Governor of Andhra Pradesh, as per GORT number 399, Law LA and J SCF Department dated 23/10/2025, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath to Honorable Sri Justice Chekati Manvendranath Rai. With the permission of my Lord, the Honorable the Chief Justice, I now read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice, High Court of Andhra Pradesh, as the person before whom Honorable Sri Justice Chekati Manvendranath Rai, who has been transferred as Judge of Andhra Pradesh High Court, shall make and subscribe an oath or affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before he enters upon his office. May I now request my విజయవాడ మేయర్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గ సమస్యలు పట్టడం లేదని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. అనేక సమస్యలు పరిష్కారం ఉన్నా ప్రజలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని, లేని పక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్లను ముట్టడిస్తానని ఆయన హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ చిట్టినగర్ కలరా ఆసుపత్రి వద్ద కల నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి కాశీనాథ్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీరు రంగు మారి బురదగా వస్తుందని తెలిపారు. మంచినీటిపై పైపు లైన్లను పాడవడమే ఈ సమస్యకు కారణమని చెప్పారు. అంతేకాక చిన్న వర్షానికే నియోజకవర్గంలో రోడ్లు మునిగిపోతున్నాయని, వెంటనే స్ట్రామ్ వాటర్ డ్రైన్ల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడ పాత బస్తీకి వర్షం వస్తే ఒక రకం, వరదొస్తే ఇంకో రకంగా మారుతా ఉంది. ఒకప్పుడు పడవల మీద కూడా ఇదే వన్ టౌన్ ప్రాంతంలో, పాత బస్తీ ప్రాంతంలోనే పడవల్లో తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వరద కాదు సుమా, వర్షానికే. మరి అటువంటి వర్షం కూడా ముంపుకు గురవుతూ ఉంటే పాత బస్తీ మీద పాలకులు చేస్తూ ఉన్నటువంటి కృషి ఏంటని చెప్పనేటువంటి అడుగుతూ ఉన్నాం. ఈ పాలకులకి చిత్తశుద్ధి ఉంటే 17 సంవత్సరాల క్రితం యూజీడీని ఏర్పాటు చేయించినటువంటి పరిస్థితి ఆనాడు వామపక్షాల టైంలో ఆమోదం పొంది ఫీల్డ్ వర్క్లోకి వచ్చేటప్పటికీ ఈ రోజుకి 17. విజయవాడ పశ్చిమ నగరం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. పాలకులు మారినా ప్రజల యొక్క సమస్యలు తీరడం లేదు. అది మంచినీటి కాలుష్యం కానీ, ముంపు సమస్యలు కానీ, కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ సమస్యలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఏది చూసినా ఇక్కడ మరి కేంద్ర మాజీ మంత్రిగా పదవులు ఎలగబెట్టి ఈరోజు బీజేపీ శాసనసభ్యులు ఉన్నటువంటి సుజనా చౌదరి గారు మీరు ఎక్కడ ఉన్నారు? పశ్చిమ నగర ప్రజలు గోడు వినిపించడం లేదా? వాళ్ళ బాధలు మీకు కనిపించడం లేదా? ప్రజలకు అందుబాటులో ఉండలేని ఎమ్మెల్యే గారిని ఈరోజు ప్రజలు ఎన్నుకోవడం చాలా బాధాకరమైన విషయం అయింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నగరానికి సంబంధించిన నగర మేయర్ గారు డివిజన్లోనే సగంలో ఆగిపోయినటువంటి రిటైనింగ్ వాళ్ళు దర్శనమిస్తున్నాయి. అలాగే గత 4-5 నెలల నుంచి ప్రతి కొండ ప్రాంతాల్లో ఈ వర్షాలకి ఆ కాలంలో నీళ్లు మొత్తం కూడా ఇళ్లలోకి పురుగులు
దోమలన్నీ ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద పెద్ద మంది మట్టి ఉంటుంది, తర్వాత ఇళ్లలో కూడా వెళ్ళిపోతున్నాయి. చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. మరి విహార యాత్ర అంటున్నారు, విహార యాత్రకి వెళ్తున్నారా లేకపోతే అభివృద్ధి యాత్రకి వెళ్తున్నారా అనేది ఒకటి తెలుసుకోవాలి. ఒకప్పుడు వెళ్ళారంటే యాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడ అభివృద్ధి చేసేవాళ్ళు. కొండ ప్రాంతాలకి నిధులు తేవడం తెలియదు, కింద ప్రాంతానికి నిధులు తేవడం తెలియదు. ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా కానీ కాలువలు మాత్రం అట్లాగే కాలువలు చూపించలేదు, నిండిపోతాయి. ఒక్క అరగంట పడితే చాలండి అక్కడ ఇళ్లలో ఉండడానికి కూడా వీలు అవ్వకుండా మంచాల మీద కూర్చుంటున్నారండి. చాలా ఇబ్బందిగా ఉంది. వన్ టౌన్లో రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతుంది, ఇల్లు కూడా కూలిపోతున్నాయి. అదేమైనా అధికారులు అడిగితే మీకు కొండ ఎవరు ఎక్కమన్నారు? కొండలు ఎప్పుడో ఎక్కారు, వాళ్ళు ఎక్కడం కాదు. అయితే వాళ్ళు సరైన ఇల్లు ఇవ్వండి. అమరావతి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్ మెంతా తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ హాజరైన కడ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి మరియు ఈఈలు, ఈఎస్ఈలు, ఈఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిఈ స్థాయి నుండి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశం. గేట్లు, సూయిజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలి. చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేయాలి. దిగువకు నీరు విడుదల చేసే ముందు సమీప ప్రవాహ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయాలి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మంతా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈరోజు ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా మన ఇరిగేషన్ అడ్వైజర్ అండ్ ఇరిగేషన్ ఈఎన్సీ, అదేవిధంగా కడ కమిషనర్ ప్రశాంతి గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు సిఈ, ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ మరొకసారి. ఏపీ కోస్తాపై మొదలైన మొంతా తుఫాన్ ప్రభావం, పలు చోట్ల ఎదురుగాలుతో కూడిన వర్షం. జస్టిస్ మాన్వేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకరణ. మొంతా తుఫాన్పై ప్రతి గంటకు బులెటిన్, రియల్ టైంలో అప్డేట్. పీఎంఓతో సమన్వయ బాధ్యతలు మంత్రి లోకేష్ కు అప్పగించిన సీఎం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.